గ్యాంగ్స్టర్ నయీం కేసులో కీలక మలుపు. సిపిఐ నేత నారాయణ పిల్పై కౌంటర్ దాఖలు చేసిన తెలంగాణ రాష్ట్ర హోంశాఖ నయీంతో రాజకీయ నేతలకు పోలీసులకు సంబంధాలు లేవని పేర్కొంది. మాజీ డీజీపీకి సంబంధాలు ఉన్నాయన్నది అవాస్తవం అంది. పోలీసులు అధికారులు లబ్ధి పొందారన్న ఆరోపణలకు దావూద్ ఇబ్రహీంతో సంబంధాలు ఉన్నాయనడానికి ఎలాంటి ఆధారాలు లేవని రాష్ట్ర హోంశాఖ కౌంటర్లో పేర్కొంది. హోంశాఖ సమర్పించిన కౌంటర్కు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శర్మ అందిస్తారు. శర్మ, కౌంటర్లో హోంశాఖ ఏ అంశాలు పేర్కొంది కీలకంగా? కృషి ఇప్పుడు నయీం కేసు వ్యవహారం మరో మలుపు తిరిగింది. దీనిపైన సిబిఐ విచారణ జరపాలంటూ హైకోర్టులో సిపిఐ నేత నారాయణ గతంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనికి సంబంధించి విచారణ జరుగుతున్నటువంటి క్రమంలో ఇప్పుడు హోంశాఖ దాఖలు చేసినటువంటి కౌంటర్ మరి అనేక మలుపులు తిరిగేటువంటి అవకాశం ఉంది. ఇప్పటి వరకు రాజకీయ నాయకులకు పోలీసులకు నయీంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్న దానికి సంబంధించి పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. దానికి సంబంధించి కూడా సిట్ విచారణ జరుపుతోంది. కొంతమంది నేతలకు కానీ పోలీసులకు కానీ సంబంధాలు ఉన్నదానిపైన వాళ్ళు ఒక డాక్యుమెంట్ లో కూడా ప్రస్తావించారు. ఆ అంశానికి సంబంధించి ఆధారాలు కూడా తమ వద్ద ఉన్నాయనేటువంటిది అనధికారికంగా వచ్చినటువంటి సమాచారం. మరి ఇంత పెద్ద స్థాయిలో తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతున్న సందర్భంలో ఇవాళ హైకోర్టులో ఈ హోంశాఖ దాఖలు చేసినటువంటి కౌంటర్ వివాదాస్పదం అవుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ప్రధానంగా ఒక పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ నేరుగా నయీంతో సంబంధాలు కలిగి ఉన్నాడు. అతని ద్వారా పెద్ద ఎత్తున కోట్ల రూపాయలు లబ్ధి పొందాడు. అలాగే ఒక వ్యాపారిని నయీం ఏ విధంగా బెదిరించాడు, ఆ విషయంలో కూడా రాజకీయ నేతకు సదరు ఎమ్మెల్సీకి సంబంధాలు ఉన్నాయనేటువంటి వాస్తవాలు వెలుగు చూసినటువంటి సందర్భం. అలాగే మరికొందరు ఎమ్మెల్సీలు కానీ రాజకీయ నాయకులకు కానీ నల్గొండ జిల్లాకు సంబంధించిన వాళ్లతో కూడా నేరుగా నయీం సంబంధాలు పెట్టుకొని వాళ్ళ ద్వారా అతను లబ్ధి పొందాడు, వాళ్ళకు కొంత మేలు చేకూర్చారన్న దానికి సంబంధించి కూడా సిట్ ఆధారాలు సేకరించింది. ఇక పోలీసు అధికారులకు సంబంధించి కూడా కొంత సోర్సుకు సంబంధించి అతని ద్వారా సోర్సుకు సంబంధించి వాళ్ళు సంబంధాలు నయీంతో నెరిపారు. నయీంను అడ్డం పెట్టుకొని కొన్ని సెటిల్మెంట్లు చేయడం ద్వారా కోట్లాది రూపాయలు ఆ సదరు పోలీసు అధికారులు ఆర్జించారన్న దానికి సంబంధించి కూడా స్పష్టమైనటువంటి ఆధారాలు సిట్ దగ్గర ఉన్నట్టు తెలుస్తోంది. వారం రోజుల క్రితం ఇదే అంశానికి సంబంధించి అసెంబ్లీలో తీవ్ర స్థాయిలో చర్చ జరిగిన సందర్భంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా విస్పష్టమైన ప్రకటన చేశారు. ఇందులో ఏ నేతలు ఉన్నా ఏ పోలీసు అధికారులు ఉన్నా చర్యలు మాత్రం ఖచ్చితంగా తీసుకోవడం ఖాయమనేటువంటి విషయాన్ని చెప్పారు. ఇవాళ మధ్యాహ్నం దీనికి సంబంధించి డీజీపీ ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూడా నయీం అంశం పైన ప్రధానంగా స్పష్టమైనటువంటి ప్రకటన చేశారు. విచారణ వేగవంతంగా కొనసాగుతోంది, దీనికి సంబంధించి అన్ని ఆధారాలు ఉన్నాయి, త్వరలో కొంతమందిని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయనేటువంటి విషయం చెప్పారు. మరి ఈ సందర్భంలో ఇవాళ ఈ హైకోర్టులో హోంశాఖ ఈ స్టేట్మెంట్ ఈ కౌంటర్ ను దాఖలు చేయడం, కౌంటర్ లో ఈ అంశాలు రాజకీయ నాయకులకు కానీ పోలీసులకు కానీ సంబంధాలు నయీంతో లేవనేటువంటి విషయాన్ని చెప్పడం అనేది మరి వివాదాస్పదంగా మారేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. మరొక వైపు మాజీ డీజీపీతో కూడా నయీంతో సంబంధాలు ఉన్నాయనేటువంటి వార్తలు పెద్ద స్థాయిలో వచ్చాయి. అతడు ఏ రకమైనటువంటి సంబంధాలు నెరిపాడు అనే దానికి సంబంధించి కూడా కొన్ని ఆధారాలు ఉన్నట్టు తెలిసింది. కానీ ఆ విషయంలో కూడా మాజీ డీజీపీకి నయీంతో సంబంధాలు ఏ రకంగా లేవు, పిటిషనర్ నారాయణ దానికి సంబంధించిన ఆధారాలు కోర్టుకు సమర్పించలేకపోయాడు అనేటువంటి విషయాన్ని హోంశాఖ పేర్కొంది. ఇక నయీంతో ఎవరైతే పోలీస్ అధికారులు కానీ రాజకీయ నాయకులకు సంబంధాలు ఉన్నాయనేటువంటి వార్తలు వచ్చాయో అందులో ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్యతో పాటు 11 మంది పోలీస్ అధికారులకు నోటీసులు ఇచ్చి వాళ్ళందరినీ కూడా విచారించాం, వాళ్లను సాక్షులుగా చేర్చబోయే అవకాశాలు ఉన్నట్టు కూడా హోంశాఖ అందులో స్పష్టంగా పేర్కొంది. ఇక గతంలో నయీం బతికున్నటువంటి సమయంలో నక్సల్స్ సమాచారం కోసం నయీంతో బేరసారాలు కుదుర్చుకున్నారు కొంతమంది పోలీస్ అధికారులు అనేటువంటి విషయానికి సంబంధించి, అలాగే ప్రభుత్వం 25 లక్షల రూపాయలు నయీంకు చెల్లించిందనేటువంటి ఆరోపణలో సంబంధించి కూడా ఎలాంటి ఆధారాలు లేవు అనేటువంటి విషయాన్ని హోంశాఖ కౌంటర్ లో పేర్కొంది. ఇక పాకిస్తాన్ అడ్డాగా చేసుకుని అనేక కార్యకలాపాలు కొనసాగిస్తున్నటువంటి దావూద్ ఇబ్రాహీంతో కూడా నయీం అనేక సంబంధాలు నెరిపాడనేటువంటి వార్తలు గతంలో నయీం బతికున్నప్పుడు కానీ నయీం ఎన్కౌంటర్ తర్వాత కానీ అనేక సందర్భాల్లో వచ్చాయి. కానీ దానికి సంబంధించి కూడా ఎలాంటి ఆధారాలు లేవనేటువంటి విషయాన్ని చెప్పింది.